వాళ్ళకు చెప్తున్నాను, నోర్లు మూయండి, మీ నోర్లు మూసుకోండి అని చెప్తున్నాను. ఆ పాట చూసినప్పుడు తెరిచిన ప్రతి నోరు మూసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, 3 రోజుల క్రితం మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఒక పాట అయితే రిలీజ్ అయింది. ఓ పక్క మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకో పక్క విక్టరీ వెంకటేష్ గారు. వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడబోతున్నామన్న ఆలోచనే మనకి కన్నుల పండగగా అనిపించింది. అలాంటిది ఈ పాట గురించి ఒక ఎదబ రివ్యూవర్, వారితో పాటు 2-3 తోక రివ్యూవర్లు రివ్యూ అయితే ఇచ్చారు. వాళ్ళకు చెప్తున్నాను, నోర్లు మూయండి, మీ నోర్లు మూసుకోండి అని చెప్తున్నాను. ఆ రివ్యూవరు, అతని ఛానల్ పేరు కూడా ఏదో తిట్టుతో స్టార్ట్ అవుతుంది, స్టూపిడ్, రాస్కెలు, ఇలాంటి తిట్టుతో అతని ఛానల్ స్టార్ట్ అవుతుంది. అతను ఈ పాట గురించి రివ్యూ ఇచ్చాడు. పాట బాగలేదు, స్టెప్పులు బాగలేదు, అసలు ఆ సింగర్లను మార్చేయాలి, మ్యూజిక్ బాగలేదు, ఇలా రివ్యూ ఇచ్చాడు. ఇదంతా ఒక పక్కన పెడితే చిరు తాతయ్య వంగలేకపోతున్నాడు, వెంకటేష్ తాతయ్య లేయలేకపోతున్నాడు, ఈ వయసులో వీళ్ళకి స్టెప్పులు అవసరమా, ఈ వయసులో వీళ్ళకి డ్రెస్సులు అవసరమా, వీళ్ళ కాంబినేషన్ అస్సలు బాగలేదు, ఇదే నువ్వు ఇచ్చే రివ్యూ? ఒక రివ్యూవర్గా ఒక సినిమా బాగుందంటే ప్రశంసించు, బాగలేదంటే విమర్శించు, ఎందుకు బాగలేదో చర్చించు. అంతేగాని ఆ సినిమా ఆర్టిస్టుల గురించి, ఆ సినిమా టీం గురించి సెటర్లు వేసే హక్కు, అది ఎగతాళి చేసే అధికారం నీకు లేదు. ప్రశంసించు, విమర్శించు, చర్చించు, అంతేకాని ఎగతాళి చేయమని నీకు ఎవరు చెప్పారు? ఎగతాళి చేసే అధికారం నీకు లేదు. అయినా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లెజెండరీ యాక్టర్స్, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అలాంటిది వాళ్ళని సెటర్లు వేస్తావా? మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ బాగలేదా? అరే, వాళ్ళిద్దరి కాంబినేషన్ కోసం 35 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. 35 years. 1990లో టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఈ 4 హీరోలు టాప్ స్టార్స్ 1990లో. అప్పట్లో సెల్ ఫోన్లు కానీ, ఎంటర్టైన్మెంట్లు కానీ ఏవి ఉండేవి కాదు. టీవీలో కూడా ఏవో పాత ప్రోగ్రాంలు వచ్చేవి కానీ కొత్త ప్రోగ్రాంలు వచ్చేవి కాదు. అప్పుడు ప్రజలకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా, సినిమా, సినిమా. ఆ హీరోలని, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఈ హీరోలని ప్రజలు గాడ్స్లో చూసేవాళ్ళు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేసేవాళ్ళు, పిచ్చి వాళ్ళకంటే. అలాంటి 4 హీరోల్లో ఏ 2 హీరోలైనా కలిసి నటిస్తే చూడాలని ప్రజల కోరిక. అప్పట్లో బాలీవుడ్లో మల్టీ స్టారర్లు విపరీతంగా జరిగేవి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, వాళ్ళందరూ మల్టీ స్టారర్లు చేసేవాళ్ళు. అలా తెలుగులో ఈ 4 హీరోల్లో ఏ 2 హీరోలైనా మల్టీ స్టారర్గా చేయాలని ఎదురు చూసేవాళ్ళు. చాలా రోజుల తర్వాత తెలుగులో మల్టీ స్టారర్ సినిమా వచ్చింది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో. దానికి ముందు కూడా మల్టీ స్టారర్లు వచ్చాయి. కాకపోతే అవి ఎలా ఉండేవంటే, ఒక పెద్ద హీరో, ఒక చిన్న హీరో, పెద్ద హీరో అతిథి పాత్రలో రావడమో, లేదంటే చిన్న హీరో అతిథి పాత్రలో రావడమో, ఇలా జరిగేవి. బట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో 2 స్టార్ హీరోలు ఫుల్ ప్లెజర్డ్గా స్క్రీన్ షేర్ చేసుకోవడం అదే. అందువల్ల ఆ సినిమాని ప్రజలందరూ చాలా బాగా చూసి ఎంజాయ్ చేశారు. కానీ ప్రజల్లో చిన్న వెలితి, ఎందుకంటే ఆ 2 హీరోల తరాలు వేరు. వెంకటేష్ గారి తరం వేరు, మహేష్ బాబు గారి తరం వేరు. అట్లా వెంకటేష్ బాబు గారి తరంలో ఉండే మల్టీ స్టారర్ చూడాలన్న వెలితి అలాగే ఉండిపోయింది. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలో 2 యూత్ హీరోలు అద్దరిపోయే మల్టీ స్టారర్తో వచ్చారు, రామ్ చరణ్, ఎన్టీఆర్. RRR సినిమాతో వాళ్ళు వచ్చి ప్రభంజనం సృష్టించారు, రికార్డులు సృష్టించారు, ఆస్కార్ను కొట్టారు. అందరూ హ్యాపీ, ప్రజలందరూ హ్యాపీ. కానీ అగ్ర హీరోలైన ఈ 4లో ఇప్పటి వరకు మల్టీ స్టారర్ రాలేదన్న బాధ అలాగే ఉండిపోయింది. ఇన్నేళ్ల తర్వాత, 35 సంవత్సరాల తర్వాత ఆ కాంబినేషన్ మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో నెరవేరబోతుంది. అలాంటి సినిమాని, అలాంటి పాటని నీ ఇష్టం వచ్చినట్టు సెటర్లు వేస్తావా? కరెక్ట్ కాదు. అరే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారే సీనియర్సే, వాళ్ళ నుంచి మేము నేర్చుకుందే, సీనియర్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవించండి అని ఎంత చక్కగా మాట్లాడాడు పాన్ ఇండియా స్టార్. నువ్వు సింపుల్గా వాళ్ళ మీద సెటర్లు వేస్తావా? సెటర్లు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ పాట అయితే బాగలేదని చెప్పి నోరు తెరిచి మాట్లాడుతున్నావో, రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట చూసినప్పుడు తెరిచిన ప్రతి నోరు మూసుకుంటుంది. మీకు గుర్తుందో లేదో, వాల్తేరు వీరయ్య పాట సినిమాకి రిలీజ్కు ముందు ఆ పబ్బుల్లోన పార్టీ పాట ఉంది కదా, ఆ పాట బాగలేదు, చండాలంగా ఉంది, విపరీతమైన ట్రోల్స్ వచ్చింది. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట కోసమే రిపీటెడ్ ఆడియన్స్ వెళ్ళారు.
ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మన శంకర్ వరప్రసాద్ రిలీజ్ అయిన తర్వాత చిరు వెంకీల పాట కోసం రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తారు. అరే ఆ పాట ఆల్రెడీ యూట్యూబ్లో 21 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇకపోతే ట్రెండింగ్లో టాప్ ట్రెండింగ్లో నెంబర్ 1లో ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి ఈ పాటకి? రేపు పొద్దున ఈ సినిమాలో ఈ పాట చూడండి, సూపర్ డూపర్ హిట్ అయ్యి రిపీటెడ్ ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారు. ఇలాంటి వాటి గురించి నువ్వు సెటైరిక్గా మాట్లాడొద్దు బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా బాగుంటే ప్రశంసించు, బాగలేకపోతే విమర్శించు, ఎందుకు బాగలేదు చర్చించు, కానీ వాళ్ళని గురించి సెటైర్లు వేసి ఎగతాళి చేసే అధికారం నీకు లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.